99.99 చూడాలి. తప్పుకొని వాడు ఒక్క కోసమే దేవుడు చూస్తాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనము కూడా అంతే. తప్పుకొని వాడు వెతికి రక్షించాలి. మనమే కాదు, మన తోటి వారు ఎందుకు ప్రార్థనకు వస్తలేదు, మనం ప్రార్థనకి వెళ్తమే కాదు, మన ఇంటి పక్క వారు ఎందుకు ప్రార్థనకు వస్తలేదు ఒకసారి వెళ్ళి అడుగుతాం. మనం ఫంక్షన్ కాలేదని వెళ్ళి అడుగుతాం. అంటే ప్రార్థనకి అంటే అడుగుతామా? పిలవాలి. పదే వారు పిలిచేవాళ్ళకు ప్రతి ఆదివారం వెళ్ళి ప్రార్థనకి రా, ప్రార్థన చేసేవాళ్ళకు ఇవి ఎందుకు పిలుస్తుందని ఒకరోజు నీతో వస్తుంది. ఒక్కసారి దేవుని మందిరకు వచ్చామంటే ఎన్నడూ కూడా మరవలే. పిలవాలి. తప్పుకొని వారిని వెతికి రక్షించే ఒక మనలో దేవుడు ఇచ్చాడు. ఎవరైనా ఏంటి సేవకులు ఏం చేస్తా? తప్పు త్రోవను నడిపిస్తున్నారు, చెడు త్రోవను నడిపిస్తున్నారు. ఈ గొర్రెలు తీసుకెళ్లి బానిసలు చేస్తున్నారు, పాపానికి బానిసలు చేస్తున్నాడు, చెడు తలపిని బానిసలు చేస్తున్నాడు, చెడు వాక్యానికి బానిసలు చేసి దేవుడు నామాన్ని వేయించేస్తున్నాడు. చేస్తున్నాడా? అల్లరితో కూడిన ఆటపాటలకి బానిసలు చేస్తున్నాడా? తప్పు మాటలకు బానిసలు చేస్తున్నాడు, చెడు తలపిని బానిసలు చేస్తున్నాడు. దేవుడి మీద మమకారం వదిలిపెట్టి అయ్యగారి మీద మమకారం పుట్టిలాగి నాడే సేవకుడు చేసుకుంటాడు. దేవుడి మాటకి విలువ లేదు, సేవకుడి మాటకి విలువ వచ్చు. దేవుడి తర్వాత ఎవరైనా, సేవకుడే కాదు, బోధకుడే కాదు, సంఘస్థులైనా, తల్లైనా, తండ్రి అయినా, బిడ్డలైనా దేవుడి తర్వాత ఏం చేస్తా? దేవుడు లేనిదే మన బ్రతుకులు లేనే. దేవుడు లేకపోతే ఏమి లేదు. నీ నీడ లేక, నీ ప్రేమ లేక, నీవు లేక ఎదలేని ఏ ప్రాణి పిలవనే నిలుస్తుందా? నీ తోడు లేక, నీ నీడ లేక, తల్లి లేక